ప్రత్యేకించి హరీష్ రావు మాట్లాడుతున్న తీరు గమనిస్తున్నాం. నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తే చేసేది తప్పు, దాన్ని సమర్థించుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత ముఖ్యమంత్రికి ఈరోజు బేసిన్ల మీద అవగాహన లేదనే ఒక పిచ్చి కూతలు కూస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఏం ముఖ్యమంత్రి అయ్య జాగీరా, లేదంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏంది, ఇదేమన్నా రాజరికమా అంటే, మీరు బీఆర్ఎస్ నాయకులు, మీరు కేసీఆర్ తెలంగాణ మీ అయ్య జాగీర్గా అనుకొని చేసినరా ఇవన్నీ కూడా? ఈరోజు కృష్ణాకు సంబంధించిన అంశంలో ఇష్టానుసారంగా రాయలసీమను రతనాల సీమగా చేసేందుకు కేసీఆర్ అయ్య జాగీర్ అని చేయబోయింట. రోజా ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిని తెలంగాణ ముఖ్యమంత్రి అనుకున్నాడా, లేకపోతే రాయలసీమ ముఖ్యమంత్రి అనుకున్నాడా? జగన్ను పిలిచిండి ఇక్కడికి 4 సార్లు ఏదో సమావేశం అయిన రాళ్ళు. జగన్ను తెలంగాణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి తెలంగాణ వాదుల మీద దాడులు చేసిన సంస్కృతి ఉన్నది. మరి జగన్తో ఈ దోస్తాన్ ఎక్కడుండే మీకు అంతా? ఎందుకు ఆ స్థితికి దిగజారిండ్రు? తెలంగాణ ఇవాళ ప్రజలు కోర్స్ మేము తెలంగాణ ఇచ్చినామన్నా, తెలంగాణ తెచ్చినామని మీరంటే ఒకసారి పొరపాటున మీకు అధికారం ఇస్తే తెలంగాణ వనరులన్నింటినీ దోచుకోవడం ఒకటైతే తెలంగాణకు దక్కాల్సిన జలవనరులన్నింటినీ కూడా ఇలా తాకట్టు పెట్టి తగుదునమ్మా అని చెప్పి నీతి వాక్యాలు చెప్తున్నారు. మరి మీ మామ ఎందుకు మాట్లాడట్లేడు? మీ మామ ఏమైనా బహిరంగ సభలకే వస్తాడా? చేసే తప్పులన్నీ చేసిండ్రు కదా. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చిండ్రు. వారు గోదావరి మీద కట్టాలనుకుంటున్న బనకచెర్ల అనేది పర్మిషన్స్ లేకుండా మిగులు జలాలకు రూపమే లేదు. ఏ విధంగా కడతారు అనేది ఒక చర్చ చేసిండ్రు. మాకు పర్మిషన్స్ ఉన్న 968 టీఎంసీలకు సంబంధించిన అంశంలో ఎందుకు మాకు పర్మిషన్స్ డిలే అవుతుందని నిన్న ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి మంత్రులను తర్వాత సంబంధిత అధికారులను కలిసిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నది. మరి ఎందుకు పర్మిషన్స్ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు రావట్లేవు? అది వార్దాగా మీద కట్టేది కావచ్చు, తుమ్మిడిహెట్టి మీద కట్టేది కావచ్చు, ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏవైనా సరే తెలంగాణకి ఇవ్వడానికి మీకు ఎందుకు బేసిజం వస్తున్నది? ఆయననేమో కేసీఆర్ ఏమో బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వివరించడం వల్ల ఏమైంది? పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీకి సంబంధించిన చర్చ ఇప్పటికీ సమస్యాత్మకంగా ఉంది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు దాన్ని పెంచి మహబూబ్ నగరే కాదు దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకి ఇలా సమస్య వస్తున్న పరిస్థితి. ఎస్ఎల్బీసీ ఏ విధంగా సమస్య అవుతుంది ఫేజ్ 2కు సంబంధించి కూడా. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇష్టానుసారంగా బనకచెర్ల కడుతుంటే ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? బనకచెర్ల కడుతుంటే మరి ఆ రోజు బనకచెర్లకు అవకాశం ఇచ్చిందే జగన్ కదా, అది హరీష్ రావు కదా, లేదంటే కేసీఆర్ కదా. బనకచెర్లకు సంబంధించిన అంశంలో ప్రతిపాదనలు మీరు కళ్ళు మూసుకొని కూర్చొని ఇలా ధృతరాష్ట్రుని మాదిరిగా పర్మిషన్స్ తెచ్చుకోవడానికి అవకాశం మీరు కల్పించి, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఉంది ఇంకా దానికి సంబంధించి. కానీ ఇలా కృష్ణాకు సంబంధించి ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీముకు కూడా దాన్ని వెడల్పు చేస్తుంటే ఒకసారి కేసీఆర్ చాలా అది పెద్ద ఫేమస్ మ్యాక్సిమం కూడా ఉన్నది, నేను ఆడ కుర్చీ చేసుకొని దాన్ని కట్టిస్తా అని చెప్పి. ఇలా అక్కడ నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టిండ్రు. ఇలా ఈ పరిస్థితి తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని రావడానికి కారణం మీరై ఉండి తగుదునమ్మా అని చెప్పి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు హరీష్ రావు. కాళేశ్వరం కూలింది ఎందుకో చెప్పురా నాయన అని అంటే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇట్లా కట్టినాం, ఇదే పెద్ద వరప్రదాయని అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలకు మోసం వంచన నీటి రూపంలో చేసిందంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రత్యేకించి చెప్తున్న హరీష్ రావు ఒక దశ వరకు ఉన్నట్టుంది. ఆయన
ఒక దశ వరకు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గుండి ఈయన వల్ల కాదు అని చెప్పి కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్గా తీసుకున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ ద్వారా మీరు ప్రజల్ని మభ్యపెట్టలేరు. నేను అంటున్న 9 సంవత్సరాల్లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ రెండు సార్లు అయింది. ఒకసారి పోలే మీరు. అదే సమయంలోనే బనకచెర్లకు ఏది రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి సంబంధించిన సీరియస్ చర్చ జరుగుతున్నది. మరి ఎందుకు మీరు ఆ రోజు పోలేదు అపెక్స్ కౌన్సిల్కు? ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే అబద్ధాలు ఆడడం బంద్ చేయండి. మాట్లాడితే ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇలా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వైజ్గా ఉన్నాయి. ఇలా ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రిని కలవడమే కాదు, సిడబ్ల్యూకి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా చొరవ చూపి ఇరు ప్రాంతాలకు నష్టం జరగకుండా చూసే ప్రక్రియ చేయాల్సిన మీరు తెలంగాణకు నష్టం చేసే విధంగా ప్రవర్తించి, నేను అంటున్న ఒక మాట, కృష్ణా జలాల్లో 290 అది శ్రీశైలం కృష్ణా జలాల్లో 299కే పరిమితంగమ్మని ఎవరు చెప్పిండ్రు కేసీఆర్కు? తెలియనితనమా లేకపోతే ఏమి ఉదారంగా ఏది నేను రాజును కాబట్టి ఒప్పేసుకుంటా అని చెప్పినట్టు చెప్పిండా? రెండోది 3000 టీఎంసీలకు సంబంధించిన చర్చ వస్తున్నది. ఇప్పుడు గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలే ఉన్నదని చెప్పింది ఎవరు? పోయినసారి దాదాపు 6000 టీఎంసీల పైచిలకు వచ్చింది. క్లౌడ్ బరెస్ట్ అని ఆయనే చెప్పిండు. ఒకసారి 4000 టీఎంసీలు వస్తున్నాయి, ఒకసారి 3000 రావచ్చు, ఒకసారి 1700 వస్తాయి, ఒకసారి 1200 వస్తాయి. అలాంటప్పుడు కింది ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎట్లా న్యాయం చేయగలుగుతావు? రెండవది, ఈరోజు తెలంగాణ ప్రాజెక్టుల కంటే ముందు బనకచెర్ల కనుక పర్మిషన్స్ వచ్చి కంప్లీట్ కనుక అయితే ఇక కథం వాళ్ళకి రైపేరియన్ రైట్స్ కింద వస్తాయి. మిగులు జలాలకు రూపమే లేదన్న దగ్గర, లేని దగ్గర పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి? ఉన్న అవకాశాలు నికర జలాల మీద ప్రాజెక్టులు కట్టుకోవడానికి అవకాశం ఉన్న తెలంగాణ ప్రాంతానికి ఎందుకు రావట్లేవు అని చెప్పి హరీష్ రావు ఎందుకు అడగట్లేడు? హరీష్ రావు ఎటువైపు ఉన్నాడు ఇప్పుడు? ఈ చర్చలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తలేడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కాదు, ఒక రకంగా నేను అనుకుంటున్న ఇదంతా చూస్తే కృష్ణా మీకు గోదావరి మాకన్నట్టుగా ఏమైనా ప్రయత్నం చేసిండ్రా మీరు? గోదావరి మీద చర్చే లేదు కదా. గోదావరి మీద ప్లంటీ ఆఫ్ వాటర్ ఉన్నాయి, కానీ మేమేం అడుగుతున్నాం? మాకున్న హక్కును అడుగుతున్నాం. గోదావరి మీద కట్టే ప్రాజెక్టుల్లో మా హక్కు గురించి అడుగుతున్నాం తప్పితే కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయం గురించి ఎందుకు మీరు ఆ రోజు పట్టించుకోలేదు? ప్రత్యామ్నాయ మార్గాలు 100 చూపిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా గోదావరి జలాలను కృష్ణాకు తరలించాలి, ఎక్కడి నుంచి తరలించాలనే దగ్గర వాళ్ళేమో పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి తీసుకొచ్చి ప్రకాశంలో పోసి ప్రకాశం బ్యారేజ్లో పోసి అక్కడి నుంచి బనకచెర్ల తీసుకుపోవడానికి